జీవితంలో అబద్ధాలు చెప్పే వాళ్ళనైనా క్షమించవచ్చు కానీ ఆ అబద్ధాలను వెనకేసుకొచ్చి నిజమని నమ్మించే వాళ్ళను మాత్రం క్షమించకూడదు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఫేక్ ప్రచారాలు చేసే చంద్రబాబు కంటే వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసే పవన్ కళ్యాణ్ పచ్చ మీడియాతోనే అత్యంత ప్రమాదకరం. వీళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత చంద్రబాబు చేసిన దుష్ప్రచారాలు వాటిని నిజమని నమ్మించడానికి పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. జగన్కు భయపడి పరిశ్రమలు పారిపోతున్నాయి అన్నారు, పారిశ్రామికవేత్తలు వణికిపోతున్నారు అన్నారు, ఉద్యోగాలు రాలేదు అన్నారు, అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు, నాసిరకం మద్యంతో మరణాలు అన్నారు, శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారు అన్నారు. ఇలా ఒకటా రెండా దాదాపు 500కు పైగా అబద్ధాలను అలా ఓకగా చెప్పేశారు. చాలా వరకు ప్రజలను కూడా నమ్మించగలిగారు. నిజం నిప్పు లాంటిది సార్, ఏదో ఒకరోజు అబద్ధాన్ని దహించేయక మానదు. ఇలాంటి అబద్ధాలన్నీ దూది పింజల్లా తేలిపోతున్నాయి. వారి నోటితోనే నిజాలు బయటకు వస్తున్నాయి. 500 ఎందుకు కానీ లేటెస్ట్గా ఓ 5 వార్తలు మీకు చూపిస్తాను, చూడండి, వాస్తవాలు తెలుసుకోండి. ఒకసారి స్క్రీన్ పైన లేటెస్ట్గా వీళ్ళు చేసిన దుష్ప్రచారాలు, వాటికి సంబంధించినటువంటి వాస్తవాలు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశ్రమలు పారిపోతున్నాయి. ఒక అమర్ రాజా ఎక్కడో ఎక్స్పాండ్ చేసుకుంటే, వ్యాపారాన్ని విస్తరించుకుంటే, హైదరాబాద్లో పెట్టుకుంటే పారిపోయిందని అబద్ధాలు ప్రచారం చేశారు. ఆ మహానుభావుడు కూడా సైలెంట్గానే ఉంటారు. ఆయన ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి కదా, రావచ్చు కదా ఆంధ్రప్రదేశ్కి, ఆయన రారు. ఇది అలా పారిపోయారని ఎవడు పారిపోయాడో ఎవరికి తెలియదు, ఏ పారిశ్రామికవేత్త వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. వీళ్ళు తెచ్చిన ఫేక్ పరిశ్రమలు ఫేక్ పారిపోయారేమో కానీ, దొంగలు ఎవరన్నా పారిపోయారేమో కానీ ఏ పరిశ్రమ పారిపోలేదు, ఏ పారిశ్రామికవేత్త వణికిపోలేదని చెప్పడానికి ఆర్బీఐ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఈరోజు మనం ఫస్ట్ వార్తగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటది? స్టేట్ ర్యాంకింగ్ ఇన్ ఇండస్ట్రీ జీవీఏలో ఏపీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా. పరిశ్రమల స్థాపనలో, పరిశ్రమల కల్పనలో, పరిశ్రమలో ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే సౌత్ ఇండియాలో టాప్లో కనిపిస్తోంది. మరి ఇలాంటి వాస్తవాలన్నీ దాచిపెట్టి పరిశ్రమలు పారిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు వణికిపోతున్నారు, ఇప్పటికీ రాష్ట్రానికి రానంటున్నారు అని డే 1 నుంచి మొదలుపెట్టారు. రైట్, విషపురాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళెం. తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్. ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ పైన, పరువు నష్టం పిటిషన్పై విచారణ అనే వార్తను మనం చూడొచ్చు. ఈనాడు సహా పలు మీడియా సంస్థలు గూగుల్కు నోటీసులు. వీళ్ళు ఇష్టం వచ్చిన రాతలు, ప్రతిరోజు ఒక వార్త ఉంటుంది. భగవంతుడితో ఆడుకోవడం. ఎందుకంటే మనం ఎలాగో ఆత్మగా తిరుగుతున్నాం కాబట్టి ఆత్మలకి పెద్దగా దేవుడంటే భయము ఉండాల్సిన పని లేదు, భక్తి ఉండాల్సిన పని లేదు. ఇంకా ఉన్నటువంటి కుమారుడేమో, ఆత్మగారి కుమారుడేమో జర్నలిజం విలువలకు ఆల్రెడీ గుండు కొట్టేశారు. ఆయన గుండు కొట్టేశారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన విషపురాతలు రాస్తారు. అందుకే ఢిల్లీ హైకోర్టు చీవాట్లు పెట్టింది వీళ్ళకి. ఈనాడు దినపత్రికకి, ఎల్లో మీడియాకి చీవాట్లు పెట్టింది. మీ ఇష్టం వచ్చిన రాతలు రాయడానికి లేదు, భగవంతుడు ఏదైనా శిక్ష వేస్తే మీకు ఆలస్యంగా వేస్తాడు, కోర్టులు అలా ఆలస్యం చేయవు, ఎప్పటికప్పుడు తీర్పులు చెప్తాయి, జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా కనిపిస్తోంది అక్కడ. దేవుడేసే శిక్షకి ఎప్పుడో కదా, చూద్దాంలే, ఈరోజు జరగాల్సిన నష్టం చేయాల్సిన వాళ్ళకి చేసేస్తే చాలు అని వాళ్ళు అనుకుంటున్నారేమో. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి. అది ఆత్మలైనా లేకపోతే ఆ ఆత్మలకి దాన్ని ఏమంటారు, వారసులైనా, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు. ఏది? వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు చెప్పిన మాట. ఏం ప్రచారం చేశారు వీళ్ళు, ఎంత దుష్ప్రచారం చేశారు. బాబాయ్ అంటారు, గొడ్డలంటారు, రక్తపు మరకలు అంటారు, నరికి 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 అంటారు, ఇష్టం వచ్చినట్టు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే బాబాయినే నరికి చంపింది నువ్వు చూసావా? అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. డైరెక్ట్గా పలానా వ్యక్తే నరికి చంపేశాడని చెప్పడం పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఇలా చెప్పినా ఏ యాక్షన్ తీసుకోకుండా మన పైన ఇన్ని ఆరోపణలు చేస్తుంటే, డైరెక్ట్గా పలానా వ్యక్తే నరికేశాడని ఆరోపణలు చేస్తుంటే సైలెంట్గా కూర్చోవడం వైఎస్ఆర్సీపీ చేతగానితనం.
ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. దానివల్ల ఎంత నష్టపోయారో మీకు తెలుసు. దానివల్ల వైఎస్ఆర్సీపీ ఎంత నష్టపోయిందో తెలుసు. నేను వినిపిస్తా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. చంద్రబాబు గారేమో బాబాయి గొడ్డలే అని అంటారు, ఈయనేమో డైరెక్ట్గా ఈయనే నరికేశాడు, ఈయనే చంపేశాడు అంటారు. మరి ఆ నాలుకలు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ నాలుకలు అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళ నాలుకలను ఏం చేయాలి? రేపు భోగి పండుగ వస్తుంది కదా, ఏం చేయమంటారు చెప్పండి ఆ నాలుకలను తీసి? ప్రజలు ఆలోచించుకోండి, వైఎస్ఆర్సీపీ కూడా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారు, శ్రీలంక అయిపోయింది అన్నారు. ఇదిగో బడ్జెట్ సమావేశాల టైంలో ఈ రాష్ట్రం అప్పుల గురించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూపించినటువంటి అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంత అంటే 3,32,000 కోట్లు అని చెప్తారు. మళ్ళీ బయటకు వచ్చి 14 లక్షల కోట్లు అని చెప్తారు. ఈ అబద్ధాలు చెప్పటం వల్ల వైఎస్ఆర్సీపీ దీన్ని విస్మరించడం వల్ల వాళ్ళ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళగలిగాయి. వైఎస్ఆర్సీపీ చాలా వరకు నష్టపోగలిగింది, నష్టపోయింది ఎన్నికల్లో. ఇప్పుడు ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తోంది. ఎవరైతే ఏ అబద్ధాలు చెప్పారో ఆ అబద్ధాలు వాళ్ళ నోటితోనే మేము చెప్పింది అబద్ధం, ఇది వాస్తవం అని ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. జనసేన కండువాతో అజయ్ 2 రోజులుగా కనిపిస్తున్న వార్త. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అతను అజయ్ అనే వ్యక్తి, ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఒక మహిళను గర్భిణీ స్త్రీని పొట్టలో తన్నాడట. ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి అతనికి ఆ ట్యాగ్ లైన్ తగిలించి అతన్ని కొట్టి నడివీధిలో మనం చూసాం కదా, అంకుశం అనే సినిమాలో విలన్ నెట్టి తీసుకెళ్తారు. ఇక్కడ చార్మినార్ దగ్గర రాజశేఖర్ ఉంటారు హీరోగా, రామిరెడ్డి విలను కొట్టుకుంటూ రోడ్లో తీసుకెళ్తారు కదా, సేమ్ ఆ రకంగా తీసుకెళ్లారు అతన్ని కూడా. ఆఖరికి తేలింది ఏందయ్యా అంటే అతను జనసేన కార్యకర్త, రోమాంచిత స్టార్కి అభిమాని, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. మరి ఏం ప్రచారం చేశారు? లోకేష్ గారు అయితే ఆయన మరి శాంతి దూత, అమ్మఒడి సృష్టికర్త లోకేష్ గారు విపరీతమైన పోస్టులు పెట్టేశారు. వాస్తవాలు తెలియదు, అతన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కంటగట్టి ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళంతా రౌడీలు, గోండాలు, మహిళల్ని చంపేస్తారు, పొట్టలో కుమ్మేస్తారు, కాలితో తన్నేస్తారు, గర్భిణీ స్త్రీలను కూడా చూడరు అని ఇష్టం వచ్చిన రాతలు. ఆత్మగారి పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఇష్టం వచ్చిన రాతలు రాశారు. ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒకసారి అతనికి సంబంధించినటువంటి ఫోటోలు ఒకసారి చూపించండి. వారి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. జనసేన కండువాతో అజయ్, ఆ పిల్లడు జనసేన కండువాతో అజయ్, ఒకసారి ఆ ఫోటోలు చూడండి. జనసేన పార్టీ కార్యకర్తని వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వీళ్ళేదో అల్లరి చేస్తుంటే ఒక మహిళ వచ్చి అడ్డుకుంటే ఆమె గర్భిణీ అయినప్పటికి కూడా ఆమెను కడుపులో తన్నాడని అబద్ధాలు చెప్పారు. వాళ్ళ కుటుంబ ఘర్షణ వాళ్ళ వదినపైనే చేయి చేసుకున్నాడట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సిగ్గుపడాలి వ్యవస్థలు సిగ్గుపడాలి సార్. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడింది, అతని సిస్టర్ ఒక మాట్లాడారు, ఆ సోదరి బయట ఒకసారి ప్లే చేయండి. మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు, వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. ఫస్ట్ సంధ్యారాణి అనిత నన్ను కొట్టేళ్ళకోసారి గొడవ జరుగుతుంటే ఏదో ఆపుతా అంటే నన్ను కొట్టేకొచ్చేళ్ళకోసారి నన్ను కొట్టారనే ఉద్దేశంతో మా అన్న అక్కడికి వచ్చాడే తప్ప లేకుంటే మా అన్న పార్టీలో లేనే లేడు సార్. అసలు మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫొటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్. అతను ఓటు కూడా అతనికే వేస్తాడు. మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అస్సలకే విన్నాడు. కానీ వాళ్ళు అట్లా సృష్టించి మా అన్నని ఇచ్చేస్తున్నారు సార్. అసలు పెళ్లిగాని పెట్టి హంగామా చేస్తున్నారు సార్ వాళ్ళంతా. మా అన్న టాటో పిఎస్ పిక్ అని చేతి మీద కూడా వేయించుకున్నాడు సార్. లైవ్లో చూపించిన అమరన్న కూడా మా అన్నకు తెలుసు, అజయ్ అని అన్న. వాళ్ళిద్దరికీ 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. పక్కా జనసేన పార్టీ అని కూడా తెలుసు. ఆయన అమర్ అనే అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా న్యూస్లో చెప్పిన విధానంగా అంతా నిజమే ఉంది సార్. ఆ దృశ్యాలు ఇప్పుడు చూపించారు కదా, అజయ్ని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు, అవి కూడా ఒక్కసారి మళ్ళీ వేయండి.
యాక్చువల్లీ మనకి చట్టాలు ఉన్నాయి, చట్టం ప్రకారం వ్యవహరించాలి. అతను తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారమే అతన్ని కేసు పెట్టాలి, చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచాలి. అతను అలా నడుస్తున్నాడు. వైసీపీ కార్యకర్త అనుకుని కొట్టేశారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో ఇప్పుడు ఆయనకి తెలిస్తే అందరికీ రోమాలు బీకేస్తానన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అతను జనసేన కార్యకర్త అలా ఊరేగించి తీసుకెళ్లడం, తీవ్రవాదిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు. సరే, అది పోలీసులు ఆ స్థాయిలో ఆ కేసును చూస్తున్నారేమో మనకు తెలియదు. అక్కడ జరిగిన గొడవ ఏ స్థాయి అనేది. అన్నదమ్ముల మధ్య ఘర్షణ, మధ్యలో వదిన రావడంతో వదిన పైన చేయి చేసుకున్నాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పొట్టలో తన్నాడని ఈనాడు దినపత్రిక ఎల్లో పేపర్ రాస్తుంది. పోలీసులేమో కేసు నమోదు చేసి అతను ఏ విధంగా కొట్టుంటారో మీరు ఆలోచించుకోండి. కనీసం నడవలేకపోతున్నాడు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అతను కొట్టుంటే కేసు పెట్టుకోండి, కోర్టులో హాజరుపరచండి. అతనికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష తప్పు చేస్తుంటే వేయాల్సిందే. కానీ అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని తెలియక ఆ విధంగా చితకబారేశారు. ఇలా కొట్టి నడివీధిలో ఊరేగించి ఆఖరికి లోకేష్ గారు కూడా ట్వీట్ పెట్టేశారు. జనసేనకు సంబంధించినటువంటి ఎంపీటీసీ అమర్ గారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ వాస్తవాలు బయటపెట్టారు. ఒకసారి అమర్ మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి సార్. మాది బాలసముద్రం గ్రామము. మాకి వాళ్ళకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇంకోటి ఏమంటే వాడు జనసేన, వైసీపీ కాదు. వాడు అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా, బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు. ఇది కామన్. ఆ విషయంలో హంగామా చేసుకుందామనే ఇంటెన్షన్ లో జరిగిన పొరపాటు చేసుకోవడం తప్ప వాడు ఇది పార్టీలలోనో లేకపోతే ఆమె తన్నల్లోనో ఒక కొట్టల్లోనో కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఏమంటే వాడి ఆ వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పార్టీల గురించి, మనిషి గురించి నాకు నథింగ్. అని నాకు 10 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తిగా అట్లా కాలుతో తన్ని ప్రవర్తించేంత వ్యక్తిత్వము, అంత గలీజ్ క్యారెక్టర్ కాదు వాడిది. భయస్తుడు వాడు. కాకపోతే వాడిని ఈ రోజు ఆ స్థాయిలో దెబ్బలు కొట్టి వాడిని అందరూ ఇన్ని నానా మాటలు అంటే చేయలేని మా స్థాయి దాటిపోయింది. కాకపోతే వాళ్ళన్నకు ఫోన్ చేసి మీరంతా మాట్లాడుకుని ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళ అన్నదమ్ముళ్ళే వీనికి వాళ్ళంతా బలం వానికి ఊర్లో. మీరేరా వాడు రేపు పొద్దున్నే బయట వచ్చి సమాజంలో తలెత్తుకోలేకుండా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కూడా దానికి కారణం మీరేరా అని కూడా చెప్పిన వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అనేది ఏ స్థాయిలో జరిగిందంటే చరిత్ర కని విని ఎరగని రీతిలో ఒక నాయకుడి బర్త్డేని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటారా అభిమానులు అన్న స్థాయిలో 2 రాష్ట్రాల్లోనూ జరిగింది. ఇది చూసి తట్టుకోలేక దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలని ఆఖరికి తమ పార్టీ వాడినే బలిచ్చేశారు. ఏం చేస్తారు? అలంకరిస్తారు కదా, బలిచ్చే ముందు మేకపోతుల్ని, గొర్రెల్ని అలంకరిస్తారు కదా. పాపం ఆ విధంగా అలంకరించేసి అతన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి అంటగట్టేశారు. ఎవడో ఒకడు దొరికాడు వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలో గర్భిణీ స్త్రీ కడుపులో దన్నాడని చెప్పాలి. చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పైకి నెట్టేయాలి. అందుకు ఎవరో ఒకరిని పట్టుకురావాలి, వాళ్ళని అలంకరించేసి మనం బలిచ్చే ముందు చేస్తాం కదా, ఆ విధంగా తీసుకుపోతున్నారు చూడండి. ఇలా తీసుకుపోవడం మానవ హక్కులకు కరెక్టేనా? మానవ హక్కుల సంఘాలు ఏమన్నా ఉంటే ఇది కరెక్టే అయితే కరెక్ట్ అని చెప్పండి, తప్పు అయితే తప్పని వచ్చి ప్రశ్నించండి సార్. చాలా హక్కుల గురించి మనం మాట్లాడుతుంటాం కదా, మరి ఇది కరెక్టా కాదా అని ప్రశ్నించండి, భయపడకండి, అడగండి. వాస్తవం అయితే కరెక్టే, ఇటు చేయడం, కొట్టచ్చు, కాళ్ళు కీళ్ళు తీసేయచ్చు, నడివీధిలో ఊరేగించవచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనుకొని మేము చేశాము అని అంటారా? లేదా ఈ విధంగా చేసినందుకు ఇదే కరెక్ట్ శిక్ష అని అంటారా? ఇది చట్టాల్లో ఉందా అనేది కూడా ఒక్కసారి చూసుకోండి. అందరూ ఒకసారి దాన్ని పరిశీలించండి. ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు మన ముందున్నాయి, ఒకసారి అవి చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. వైఎస్ఆర్సీపీ కార్యకర్త గర్భిణిపై దాడి అన్నారు, పోలీసులతో కొట్టించారు, చివరికి అతను హార్డ్ కోర్ జనసేన కార్యకర్త అని తేలింది. అవునా కదా? మరి ఫేక్ ప్రచారం చేశారు వీళ్ళు. ఫేక్లో ఏక్ నెంబర్ అంటే ఇదే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. పరిశ్రమలు పారిపోయాయన్నారు, జగన్ హయాంలో పారిశ్రామిక రంగంలో ఏపీ నెంబర్ 1 దక్షిణాదిలో అని ఆర్బీఐ తేల్చింది. అవునా కాదా? ఏ రకంగా ఫేక్ ప్రచారాలు చేశారో చూడండి. మరి అందుకే అనేది వీళ్ళని ఫేక్లో ఏక్ నెంబర్ అంటే వీళ్ళే అని. నెక్స్ట్, జగన్ ఒక్క ఉద్యోగము ఇవ్వలేదన్నారు, 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించారు,
ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సపరేట్గా 6,62,000 కల్పించారు. జగన్ హయాంలో ఇన్ని ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. అందుకనేది ఫేక్లో ఏక్ నెంబర్ అంటే అదే అని. నెక్స్ట్, శ్రీవారి లడ్డూల్లో జంతువులకు కలిపారు అన్నారు. చివరకు లైట్గా కల్తీ జరిగిందని సిట్టుతో కట్టుకథ నడిపిస్తున్నారు. ఇక్కడికి దిగారు. ఫేక్లో ఏక్ నెంబర్ అంటే ఇదే. నెక్స్ట్, బాబాయ్ గొడ్డలి నరికి చంపారు అన్నారు. జగన్పై దర్యాప్తు అవసరం లేదని సిబిఐ కోర్టు సుత్తితో నెత్తి మీద కొట్టి చెప్పింది. అందుకే వీళ్ళనేది ఫేక్లో ఏక్ నెంబర్ అని. నెక్స్ట్, 14 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రం శ్రీలంక అన్నారు. చివరికి అసెంబ్లీలో 3.32 లక్షల కోట్లని ఒప్పుకున్నారు. ఫేక్లో ఏక్ నెంబర్ అంటే ఇదేనా కాదా? నెక్స్ట్, లిక్కర్ స్కామ్ నాసిరకం మద్యంతో మరణాలన్నారు. చివరకు కల్తీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా వీళ్లే దొరికిపోయారు. అందుకే అనేది ఫేక్లో ఏక్ నెంబర్ అంటే వీళ్లే అని. నెక్స్ట్, విద్యుత్ ఛార్జీలు పెంచి జగన్ షాక్ ఇచ్చాడు అన్నారు. 18 నెలల్లో 16,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలతో బాధేశారు చంద్రబాబు నాయుడు గారు. ఫేక్లో ఏక్ నెంబర్. అర్థమైంది కదా ఎవరనేది? నెక్స్ట్, 30,000 మంది అమ్మాయిలు అక్రమ రవాణా అన్నారు. అలాంటిదేమీ జరగలేదని మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా ఫేక్లో ఏక్ నెంబర్ ఎవరో? నెక్స్ట్, ప్రభుత్వ భవనాలకు రంగుల కోసం 3,000 కోట్లు అన్నారు. చివరకు అసెంబ్లీ సాక్షిగా 100 కోట్లే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు అర్థమైందా ఫేక్లో ఏక్ నెంబర్ ఎవరో? ఫైనల్గా ఇవన్నీ చూసిన తర్వాత బిగ్ క్వశ్చన్ అండ్ బిగ్ స్క్రీన్ ఒకసారి. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. అధికారంతో తన అవినీతి కేసులు టుడేస్ బిగ్ క్వశ్చన్, చంద్రబాబు ఫేక్ ప్రచారాలకు మార్కెటింగ్ హెడ్గా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారా? మార్కెటింగ్ చేసుకోవాలి కదా ఫేక్ ప్రచారాలని. అన్నిటికీ మార్కెటింగ్ ఉన్నట్టే దీనికి కూడా ఉందా? సో చంద్రబాబు ఫేక్ ప్రచారాలకు మార్కెటింగ్ హెడ్గా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారా? ఈ అంశంపైనే మనం చర్చిద్దాం.